2 సంవత్సరాలు మీ కొమ్మ కట్టుకున్నారే, అంత పెద్ద భవనాన్ని కొండనంతా కొల్లగొట్టి ఆ ఋషికొండ ధ్వంసం చేసేసి మీరు ఆ ప్యాలెస్ కట్టారే, అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్న మీరు మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కట్టినారా? మీరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజకీయం చేయాలనుకున్నారు, రాజకీయం చేశారు. 3000 కోట్లు రంగులకి ఖర్చు పెట్టింది వాస్తవా కాదా? వేసేదానికి 500 కోట్లు, కోర్టు ముడికాయ వేసి తీసేదానికి 1500 కోట్లు. ఎవడప్ప సొత్తు అని మీరు 3000 కోట్లు ఖర్చు పెట్టారు రంగులేదా? ఎవడప్ప సొత్తు? ఈ రోజు ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు 3000 కోట్లు రంగులకు ఖర్చు పెట్టి బూడిదలో పోయలేదా? మీరు 800 కోట్ల సర్వే రాదు. ఆయన సుందరమైన మొహాన్ని ఏది ఆయన ప్రభాస్ అనుకుంటున్నాడో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అనుకుంటున్నాడో తెలియదు కానీ ఆయన సుందరమైన మొహాన్ని ఆ సెలవులపై చెప్పుకొని ఆ రాళ్లకి 800 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 800 కోట్లు ఆ మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టుంటే ఆ భవనాలు పూర్తయింటాయి కదా, ఎందుకు ఖర్చు పెట్టలేదని మేము అడుగుతున్నాం. తర్వాత బియ్యం వ్యాన్ల కోసం 800 కోట్లు, అక్కడ కూడా సుందరమైన మొహం. మరి ఆడేమన్నా సన్న బియ్యం ఇచ్చారంటే అది కూడా రేషన్ బియ్యమే, అదే బియ్యం. 800 కోట్లు. మీరు నిజంగా మెడికల్ కళాశాలల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 800 కోట్లు ఆడు ఖర్చు పెట్టుంటే ఆ మెడికల్ కళాశాలలు పూర్తయింటాయి కదా. ఏంటి డ్రామాలు, ఏంటి ఆరోపణలు?